Good morning, students. Welcome to our channel SP Children World. ఈరోజు మనము ఈ క్లాస్లో 9th క్లాస్ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటి పాఠం గురించి మనము తెలుసుకుందాము. ఈ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటిది పాఠకి విధా వచ్చేసి జీవని. ఇది బచేంద్రి పాల్ గారి యొక్క ఆత్మకథ గురించి, తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటువంటి సమయంలో పడినటువంటి కష్టాలు, తను ఎవరెస్ట్ శిఖరాన్ని ఏ విధంగా అధిరోహించారు అనేటువంటి విషయం గురించి మొత్తం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ముందుగా మనము ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర యొక్క ఆత్మకథ రాసినటువంటి బచేంద్రి పాల్ యొక్క జీవన్ పరిచయ గురించి తెలుసుకుందాం. బచేంద్రి పాల్ గారు 1954 సంవత్సరంలో జన్మించడం జరిగింది. చూడండి, ఇక్కడ బచేంద్రి పాల్ యొక్క ఫోటో మనకు కనిపిస్తూ ఉంది. మొదటగా చూస్తే बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली जिले में बंपा गांव में 24 मई 1954 को हुआ. बचेंद्री अपनी मां हमसादेई नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान हैं. पिता पढ़ाई का खर्च उठाने में असमर्थ थे, अतः बचेंद्री को 8वीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिता को उनकी आगे की पढ़ाई के लिए सहमत किया. बचेंद्री ने ऐसी विषम स्थितियों के बावजूद संस्कृत से एमए और फिर बीएड की शिक्षा हासिल की. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. చూడండి పిల్లలు, ఇప్పుడు మనం చూద్దాము. బచేంద్రి పాల్ ఉత్తరాంచల్లోని చమోలి అనేటువంటి జిల్లాలో, అదేవిధంగా బంపా అనేటువంటి గ్రామంలో 1954 మే 24వ తేదీన ఈమె జన్మించారు. అంతేకాకుండా బచేంద్రి పాల్ యొక్క తల్లిగారు హంసాదేయి నేగి, అదేవిధంగా తన యొక్క తండ్రి పేరు కిషన్ సింహ్ పాల్. ఈ హంసాదేయి నేగి అదేవిధంగా కిషన్ సింహ్ పాల్ యొక్క మూడవ సంతానము బచేంద్రి పాల్. పితా పడాయి కా ఖర్చు ఉఠానే మే అసమర్థతే, తన యొక్క ఆర్థిక స్థితి అనేటువంటిది, తన తండ్రి గారి యొక్క ఆర్థిక స్థితి అనేటువంటిది సరిగా లేకపోవడం వలన తన యొక్క చదువుకు సంబంధించినటువంటి ఖర్చు పెట్టడంలో ఆయన అసమర్థుడు. అంటే హీఈస్ అనేబుల్ టు స్పెండ్ మనీ టువర్డ్స్ హర్ ఎక్స్పెన్సెస్. అందువలన బచేంద్రి 8वीं కక్షా సే ఆగేకి పడాయి కా ఖర్చు, 8వ తరగతి వరకు మాత్రం చదివించారు. ఆ తర్వాత 8వ తరగతి నుంచి ఆ ఫర్దర్ స్టడీస్ అనేటువంటి వాటి యొక్క ఖర్చు మొత్తం కూడా తాను బచేంద్రి పాల్ సిలాయి కడాయి కర్కే జుటానా పడా, తను కుట్లు అల్లికలు అదేవిధంగా బట్టలు కుట్టి తన యొక్క చదువు అనేటువంటిది కొనసాగించడం జరిగింది. 10वीं పాస్ కర్నేకే బాద్, 10వ తరగతి పాస్ అయిన తర్వాత బచేంద్రి గారి యొక్క స్కూల్ ప్రిన్సిపల్ తన్ను ఇంకా ఫర్దర్ స్టడీస్ చదివించమని చెప్పేసి తన తండ్రిని ఒప్పించడం జరిగింది. సహమత్ కియా, తను ఎంకరేజ్ చేసి మీ అమ్మాయి బాగా చదువుతుందని చెప్పేసి ఫర్దర్గా చదివించండి అని చెప్పేసి తన్ను అంగీకరించడం అనేటువంటిది జరిగింది. బచేంద్రినే ఏసీ విషం పరిస్థితికి బావజూద్, తన యొక్క ఆర్థిక స్థితి అనేటువంటిది ఇంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా తను తన యొక్క హార్డ్ వర్క్తో సంస్కృతంలో ఎంఏ అదేవిధంగా బీఈడి అనేటువంటిది కూడా కంప్లీట్ చేయడం అనేటువంటిది జరిగింది. తనకు చదువు మీద ఉండేటువంటి తన యొక్క లక్ష్యాన్ని గోల్ రీచ్ అయ్యేటువంటి క్రమంలో తనకు ఉండేటువంటి ఈ యొక్క సమర్పణ భావం, డెడికేషన్ అనేటువంటిది, అంకిత భావం అనేటువంటిది తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఉన్నత స్థానాన్ని, ఆ గౌరవం కూడా పొందడం జరిగింది. పహలీ భారతీయ పర్వతారోహి హోనే కా గౌరవ్ దిలాయా, భారతదేశం తరపున మొదటిసారిగా పర్వతారోహణ చేసినటువంటి మొదటి భారతీయ మహిళగా తనకు ఈ గౌరవం అనేటువంటిది లభించడం జరిగింది. ఇది మొదటి పేరాకు సంబంధించినటువంటి అర్థము. और देखिए नेक्स्ट, बचेंद्री को पहाड़ों पर चढ़ने का चाव बचपन से ही था. जब इनका बड़ा भाई उन्हें पहाड़ पर चढ़ने से रोकता था और उनसे 6 साल छोटे भाई को पहाड़ पर चढ़ने के लिए उकसाता था, तब बचेंद्री को बहुत बुरा लगता था.
वह सोचती थी कि भाई यह क्यों नहीं समझता कि जो काम छोटा भाई कर सकता है वह उसकी यह बहन भी कर सकती है। लोग लड़कियों को इतना कोमल नाजुक क्यों समझते हैं? बहरहाल पहाड़ों पर चढ़ने की उनकी इच्छा बचपन में भी पूरी होती रही। चूंकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताया था और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक गांव में। जिस मौसम में परिवार नीचे तराई वाले गांव में आ जाता था और उन महीनों में स्कूल जाने के लिए बचेंद्री को भी 5 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी। देखिए बच्चों, इस दूसरा अनुच्छेद सेकंड पैराग्राफ లో ఏం చెప్తున్నారు అని అంటే बचेंद्री को पहाड़ों पर चढ़ने का चाव बचपन से ही था। చావ్ బచేంద్రికి పహాడ్ యానే మౌంటైన్స్, బచేంద్రికి చిన్నతనం నుంచే కొండలెక్కాలనేటువంటి చావ్ కా అర్థం రుచి, షౌక్, ఇంట్రెస్ట్ అనేటువంటిది తనకు కొండలెక్కాలనేటువంటి ఇంట్రెస్ట్ చిన్నతనం నుంచే ఉంది। అదేవిధంగా జబ్ ఇన్కా బడా భాయి ఇన్హే పహాడ్ పర్ చढ़ने से रोकता था, అయితే బచేంద్రి యొక్క ఎల్డర్ బ్రదరు తను కొండలెక్కుతుంటే రోక్నా కా అర్థం టు స్టాప్, టు ప్రివెంట్, అతను కొండలెక్కుతూ ఉంటే ఈమె కొండలెక్కాలనేటువంటి కోరికను తను అడ్డుపడుతూ ఉంటాడు। और उनसे 4 साल छोटे भाई को, తనకంటే చిన్నవాడైనటువంటి 6 సంవత్సరాలు చిన్నగా ఉన్నటువంటి తన యొక్క यंगर ब्रदर पहाड़ पर चढ़ने के लिए उकसाता था। उकसाना का अर्थ है प्रोत्साहन देना। బచేంద్రి కొండలెక్కుతూ ఉంటేనేమో అడ్డుపడుతున్నాడు, కానీ బచేంద్రి కంటే 6 సంవత్సరాలు చిన్నవాడైనటువంటి తమ్ముడు కొండలెక్కుతుంటే మాత్రము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు। తబ్ బచేంద్రి కో బహుత్ బురా లగ్తా థా, అప్పుడు తనకి ఈ విషయం చాలా చెడుగా అనిపిస్తుంది। ఎందుకు మా అన్నయ్య నన్ను మాత్రం కొండలెక్కుతూ ఉంటే ఆపుతుంటాడు, కానీ నాకంటే చిన్నవాడైనటువంటి వాడు కొండలెక్కుతూ ఉంటే వాడిని మాత్రము ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి తను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది। वह सोचती थी कि भाई यह क्यों नहीं समझता कि जो काम छोटा भाई कर सकता है वह उसकी बहन भी कर सकती है। ఆమె అనుకుంటూ ఉంది, ఎందుకు నన్ను ఈ విధంగా ఆపుతుంటాడు, తనకంటే చిన్నవాడైనటువంటి వాడు కొండలెక్కుతూ ఉన్నాడు, వాడు చేయగలిగినటువంటిది వహ్ ఉస్కి బహన్ బీ కర్ సక్తి హై, తన యొక్క చెల్లెలైనటువంటి నేను ఈ పని చేయగలుగుతాను అని చెప్పేసి తను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంది। నన్ను మాత్రమే ఎక్కుతూ ఉంటే ఆపుతుంటాడు, కానీ నాకంటే చిన్నవాడైనటువంటి వాడిని ఎక్కనడానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు। ఏ పని అయితే తనకంటే చిన్నవాడైనటువంటి వాడు చేయగలుగుతాడో దాన్ని నేను కూడా చేయగలుగుతాను అని చెప్పేసి తను అనుకుంటూ ఉంది। అంతేకాకుండా లోగ్ లడ్కియోంకో ఇతనా కోమల్ ఔర్ నాజుక్ క్యోం సమజ్తే హై, ఎందుకు అందరూ అమ్మాయిలను చాలా కోమలము నాజూగ్గా ఉండేటువంటి వాళ్ళు, సాఫ్ట్గా మృదువుగా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎందుకు అనుకుంటారు అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది। బహర్హాల్ కా అర్థం ఫిర్ భీ, అయినప్పటికీ కూడా వాళ్ళ బ్రదరు కొండలెక్కడాన్ని ఆపినా కూడా పహాడోం పర్ చढ़ने की उनकी इच्छा बचपन में ही पूरी होती रही, కొండలెక్కాలనేటువంటి తన యొక్క ఇచ్ఛ, కోరిక అనేటువంటిది చిన్నతనంలోనే ఎలాగైనా సరే కంప్లీట్ చేసుకుంది। ఎలాగా అని అంటే चूंकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताता था, ఎందుకనంటే తన యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా సాల్ కే కుచ్ మహీనే, సంవత్సరంలో కొన్ని నెలలు ఎక్ ఊంచాయి వాలే గావ్ మే బితాయా థా, ఉత్తరాంచల్ అనేటువంటిది ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కొండల్లో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి అక్కడంతా కొండ ప్రాంతాలు, మంచు ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు సంవత్సరంలో కొన్ని నెలలు ఎత్తైనటువంటి ప్రదేశాల్లో గ్రామంలో నివసిస్తూ ఉంటారు। और कुछ महीने, కొన్ని నెలలు పహాడ్ సే నీచే తరాయి మే బసే ఏక్ గావ్ మే, కొన్ని ప్రాంతాల్లోనేమో కొండ కిందగా ఉండేటువంటి ఫ్లాట్గా ఉండేటువంటి ప్రాంతాల్లో నీచే తరాయి మే అంటే కొండ కింద చదునుగా ఉండేటువంటి ఫ్లాట్గా ఉండేటువంటి ప్రదేశాల్లో కొన్ని నెలలు నివసిస్తూ ఉంటారు। ఇక్కడ కనుక మనం చూస్తే కొన్ని నెలలేమో వాళ్ళు ఎత్తైనటువంటి కొండల మీద నివసిస్తూ ఉంటారు ఆ గ్రామంలో, అదేవిధంగా మరికొన్ని నెలలు ఆ కొండ కింద చదునుగా ఫ్లాట్గా ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నివసించడం జరిగింది। जिस मौसम में परिवार नीचे तराई वाले गांव में आ जाता था, ఏ సీజన్లో అయితే వాళ్ళు ఆ కుటుంబం మొత్తం కూడా అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి కుటుంబాలన్నీ కూడా కొండ కింద ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో అప్పుడు ఈమె స్కూల్కి వెళ్ళడానికి ఆ కొండ ఎక్కాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది రోజు ఉన్ మహీనో మే స్కూల్ జానే కే లియే, ఆ నెలలలో స్కూల్కి వెళ్ళడానికి బచేంద్రి 5 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी।
ఆ టైంలో తను స్కూల్కి వెళ్ళాలి అంటే 5-6 మీటర్లు కొండ ఎక్కి మరియు దిగి ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. సో ఈ విధంగా తనకి పహాడోं पर चढ़ने की ఇచ్చా బచ్పన్ మే హీ పూరీ హోతీ రహీ. తనకు కొండ ఎక్కాలనేటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది చిన్నతనంలోనే పూర్తయింది. ఎందువలన అంటే కొన్ని నెలలు ఎత్తైనటువంటి కొండల మీద నివసించేవాళ్ళు, అదేవిధంగా కొన్ని నెలలు ఆ కొండ కింద ఉండేటువంటి ప్రాంతంలో నివసించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అక్కడ ఉండేటువంటి మంచు కారణాల వలన. అప్పుడు స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఒక 5-6 మీటర్లు కొండ ఎక్కి దిగి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి తన యొక్క కోరిక ఈ విధంగా పూర్తయింది అని చెప్పేసి బచేంద్ర పాల్ చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ థర్డ్ पैराग्राफ చూడండి. इधर बचेंद्र की पढ़ाई पूरी हुई, उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की खोज शुरू की. बचेंद्री इस अभियान दल में शामिल हो गई. ट्रेनिंग के दौरान बचेंद्री 7,500 मीटर ऊंची मान चोटी पर सफलतापूर्वक चढ़ी. कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया. तब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया. చూద్దాం ఇక్కడ ఏం చెప్తుంది అనేటువంటిది. ఇదర్ బచేంద్రికి పడాయి పూరి హోయి. ఎప్పుడైతే బచేంద్రి ఇందాక చెప్పుకున్నామో తను సంస్కృతంలో ఎంఏ అదేవిధంగా బీఈడి అనేటువంటిది కంప్లీట్ చేసిన తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ అనేటువంటి వాళ్ళు ఎవరెస్ట్ అభియాన్ పర్ జానే కా సాహస్ కర్నే వాలి. ఎవరెస్ట్ అభియాన్ కా అర్థం చడాయి. ఎవరెస్ట్ మౌంటైనరింగ్ చేసేటువంటి సాహసవంతమైనటువంటి మహిళలను వెతకడం అనేటువంటి కోసము ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. ఎవరు అని అంటే ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ అనేటువంటి వాళ్ళు ఎవరెస్ట్ మౌంటైనరింగ్ अभियान का अर्थ है चढ़ाई. एवरेस्ट पर चढ़ाने वाली साहसी महिला, సాహసి రखने वाले సాహసవంతులైనటువంటి మహిళల కోసము खोज शुरू की, అన్వేషణ అనేటువంటిది ప్రారంభించింది. బచేంద్రి इस अभियान दल में शामिल हो गई. బచేంద్రికి అప్పటికే స్టడీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ మౌంటైన్ ఫౌండేషన్ ఇచ్చినటువంటి ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఆ నోటిఫికేషన్లో అభియాన్ దల్ మే షామిల్ హోయి, అందులో ఆమె భాగస్థురాలైంది, పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరిగింది. ट्रेनिंग के दौरान बचेंद्री 7,500 मीटर ऊंची मान चोटी पर सफलतापूर्वक चढ़ी. అంతేకాకుండా సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ కే దౌరాన్ का अर्थ है समय. ట్రైనింగ్ సమయంలో బచేంద్రి 7,500 మీటర్ల ఎత్తైనటువంటి ఆ చోటీ का अर्थ है శిఖర్, ఆ ఎత్తైనటువంటి కొండను సఫలతాపూర్వక్ చడి, సక్సెస్ఫుల్గా ఆమె ఎక్కడం అనేటువంటిది జరిగింది. कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया. कई महीनों के अभ्यास के बाद, చాలా నెలల ప్రాక్టీస్ తర్వాత ఆఖిర్ వహ్ దిన్ ఆహి గయా, ఫైనల్గా ఆ రోజు అనేటువంటిది రావడం జరిగింది. ఏంటి అని అంటే జబ్ ఉన్హోనే ఎవరెస్ట్ విజయ్ కే లియే ప్రయాణ్ కియా. ఎవరెస్ట్ను అధిరోహించేటువంటి విజయాన్ని పొందటానికి తను ఏదైతే కళ్ళగంటుందో ఆ రోజు అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఈ పారాగ్రాఫ్లో. తన స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్లో తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరెస్ట్ను అధిరోహించేటువంటి ప్రాక్టీస్ అనేటువంటిది కూడా ఆమె చేయడం జరిగింది. అంతేవిధంగా ఎవరెస్ట్ను అధిరోహించాలనేటువంటి కోరికను ఈ విధంగా నెరవేర్చుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ పేరా చూడండి. बचेंद्री ने एवरेस्ट की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही कलमबद्ध किया है. प्रस्तुत अंश उसी विवरण में से लिया गया है. यह लोमहर्षक अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के पल पल का ब्यौरा बयान करता है. इसे पढ़ते हुए ऐसा लगता है मानो पाठक भी उनके कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहा हो. చూడండి పిల్లలు, దీని యొక్క మీనింగ్ ఏంటి అని అంటే బచేంద్రినే एवरेस्ट विजय की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण. బచేంద్రి పాల్ ఎవరెస్ట్ను అధిరోహించి తన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి తన యొక్క రోమాంచక పర్వతారోహణ యాత్ర
థ్రిల్లింగ్ మౌంటైనరింగ్ ఎక్స్పీరియన్సెస్, రోమాంచక్. తన ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి విజయం ఏ విధంగా లభించింది, ఆ మధ్యలో దారిలో ఎదురైనటువంటి ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంపూర్ణమైనటువంటి వివరణను స్వయంగా తనే కలంబద్ కియా అంటే రాయడం జరిగింది. షీ హ్యాస్ రిటన్ all the thrilling experiences of her mountaineering experiences. ప్రస్తుత అంశ ఉసి వివరణ సే లియా గయా హై. ప్రస్తుతం ఈ యొక్క జీవని ఏదైతే తను రాసిన పాఠం అనేటువంటిది ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర అనేటువంటిది తను రాసినటువంటి ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ టూర్ ఏదైతే ఉందో దాని నుంచి తీసుకోవడం జరిగింది. यह लोमहर्षक अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने का पल पल का ब्यौरा बयान करता है. ఈ యొక్క లోమహర్షక్ అర్థం రోమహర్షక్. ఈ యొక్క ఈ ఎక్స్పీరియన్సెస్ అనేటువంటిది మొత్తం కూడా బచేంద్రి అంతిమ పడావ్ కంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి తను ఏదైతే బేస్ పాయింట్ ఉంటుందో బేస్ క్యాంప్ నుంచి శిఖరం అంచుల వరకు ఫైనల్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ అనేటువంటిది ఎగరేసినటువంటి ఆ క్షణము వరకు ప్రతి సెకండ్ జరిగినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆ రోమాంచకరమైనటువంటి ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా తను ఇందులో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇసే పడితే హుయే ऐसा लगता है मानो पाठक भी उनके कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहे हो. ఇక్కడ తను ఏం చెప్తున్నారండి అంటే ఈ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటి తన యొక్క ఈ జీవనిని మనం చదివేటప్పుడు, ఈ పాఠాన్ని మనం చదివేటప్పుడు మనకి ఏ విధంగా అనిపిస్తుంది అని అంటే పాఠక్ అర్థం రీడర్. పాఠక్ అంటే రీడర్ ఈ లెసన్ చదువుతున్నప్పుడు తను కూడా ఈ బచేంద్రి పాల్తో కదం సే కదం మిలాతా హువా, తను కూడా బచేంద్రి పాల్తో అడుగు వేస్తూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారా, అదేవిధంగా తను పడినటువంటి సభీ ఖతరా అంటే డేంజర్ ఏవైతే ఉన్నాయో ఆ అపాయాలన్నింటినీ కూడా స్వయంగా మనం కూడా అనుభవిస్తూ దాంతో పాటు మనం వెళ్తున్నామా అన్నంత ఇదిగా, అంత ఇంట్రెస్టింగ్గా ఈ పాఠం అనేటువంటిది ఉండటం జరుగుతుంది. సభీ ఖతరోంకో ఖుద్ జేల్తా హువా, ఈ అపాయాలన్నింటినీ కూడా స్వయంగా మనం కూడా అనుభవిస్తూ ఫీల్ అవుతూ ఎవరెస్ట్ శిఖర్ పర్ జా రహే హో, మనం కూడా వెళ్తున్నామా అన్నంత ఇదిగా తన యొక్క ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా రాయడం జరిగింది. ఈ విధంగా ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర అనేటువంటి పాఠంలో బచేంద్రి పాల్ యొక్క జీవన్ పరిచయం అనేటువంటిది మనము తెలుసుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనము ఈ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర లెసన్కి సంబంధించినటువంటి లెసన్ గురించి మనము తెలుసుకుందాము. ధన్యవాద్ సభీకో.